ఏమి అన్నే? ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించలేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే వాడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది. అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. పోస్ట్ ఎవరికి? పాపారావు గారికి. సత్యవతి గారు ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనాగా మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలా ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడం మీద ఉన్నాడు. ఏమండి? లేవండి. ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిసిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. సికండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా. థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుసుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిదివే బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటండి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడు పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. టై ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేమండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే.
ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయ్యజూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవరోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏం లాగులేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా మా అన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? వెళ్ళండి, అలా భయపడతారేమిటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఏది? పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు కొట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికేస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సతం చెప్తాను. 100 నా 100 అమావాస్యకి గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు కూడా అవుతుంది. సార్, ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు ఈ మాటలు వింటూ మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు. ఆమా సార్, బాబారావు నేగుదానే ఎంబోనా బేరింగా? ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. ఇంత వీడు எனக்கு புதுசு సార్. 27 మాధవనాయ రోడ్ ఇద్దానే. ఆమాప వీడిదే. నాందా బాబారావు, శీఘ్రం పడకుడు, వేళ వరకే. ఇది ఎత్తుకో. ఒరే సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ ఎక్కడ కూర్చున్నారేంటండి? ప్రైవేట్ ఆసుపత్రిలో ఛార్జీ. ఏమిటి? అవతల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడి నుంచే చూస్తున్నా. ఏడ్చినట్టు ఉంది. ఇగో అక్షంతలు, రండి. అవతల మీ వీపరాలు గారు పిలుస్తోంది పదా. కాదండి, మొక్క చుట్టూ ఎక్కడికి పోవు. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమేవ్, ఏమిటది దారి పడతావు? దిగు. మొక్కలు కాదు, ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, 6 రోజుల్లో వివాహం, 5 రోజులు చేసేవాళ్ళం. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా? ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టుకొచ్చింది? నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరో భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదోయి. చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు.
అలాగునా అల్లుడు చెప్పకేమి నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి, బయటికి వెళ్ళారా అక్కడ వ్యాన్లో పెట్టి తెచ్చింది. డ్రైవర్ చెప్పాడు మేడ మీద ఇంకా చాలా పెట్లు ఉన్నాయట, కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు ఎవరో శ్రీమూర్తి వస్తున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి ఆహాహా. జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఏమన్నారే? అసలు ఆయన కలవడానికి వీలవలేదే, అందరి మధ్యలో కూర్చున్నాడు. ఎంత భయం వేసిందో. మరి చెప్పలేదా? చెప్పాం, నువ్వు మల్ల తోటలోకి రమ్మన్నా అని చెప్పాం. వస్తానన్నారా? చాలా భయపడిపోయాడక్క, ఒట్టి పిరికి పండ. ఇప్పుడు కుదరదు, పనిలో ఉన్నాను, వెళ్ళిపోమన్నాడే. బాబు ఏమిటి? అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి. ఏమిటిది? ఏటో తెలియదండి. చలిమిడి ముత్త. అల్లుడు, అమ్మాయి నిద్రపోతున్నదో భయపడకుము. ఇన్ని నాళ్ళుగా అడుగుతుంటిని, చెప్పకుంటివి. ఆ పిల్ల ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను నిద్రలేపి మరీ అడగాల మావగారు. ఆహా, నాకు నిదుర రాక కిటికీ నుంచి చూచుతుండగా ప్రక్క ఇంటిలో ఓ పడుచు కనబడి నా మనసు దోచుకున్నదోయి. ఆవిడే పని మీద లేచిందో. ఏమండోయ్, లైట్ ఆరిపోయింది, ఇటు తిరగండి, మెడ నెప్పెక్కుతుంది. మీ మనస్సు దోచుకున్నదే, దిక్కుమాలిన మనసు. ప్రతిరోజు పని మనిషి దగ్గర నుంచి పక్కింటి ఆవిడ దాకా అందరూ దోచుకుంటూనే ఉన్నారు. ఆ మనస్సుని కాస్త దాచేయకూడదు. ఉన్నాయిగా 4 జేబులు, అందులో ఏదో ఒక దాంట్లో తోసేసి నిద్రపోండి. ఏమండోయ్, అలాగునే వెళ్ళండి. అలగారు, ఈ కొట్టు మీదే నాదేనోయి అనుకున్నానండి. చూసారా, నేతి హల్వా మీద జీడిపప్పు పట్టించినట్టుగా ఎలా సూట్ అయిపోయింది నాకు. అదేటోయ్, పరుపు పట్టి కడుతున్నావు. మా ఫ్రెండ్ రూమ్ కి అక్కడ పరుపులు లేవు. రూమ్ ఎక్కడ అన్నారు? పరుపే లేదు, బట్టలు పెట్లు అవి ఉండవు. మీరేం ఆశ పెట్టుకోకండి. పొద్దున పంపిస్తా. దిశరాత్రి పరుపు కొనిపోవుట మన్మథ ప్రేరేపణే సుమా. ఇతగాడు ఏదో సుఖపడనున్నట్టున్నాడు. శుభమస్తు కుమారా, నిర్విఘ్నమస్తు.